రైట్, నమస్తే. తెలంగాణలో భద్రతకు సంబంధించినటువంటి పంచాయతీ తారాస్థాయికి చేరింది. ప్రజెంటు ఆర్ఎస్పీకి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి 2+2 సెక్యూరిటీ కానీ కూడా తగ్గించడాన్ని కొంత వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ పెడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణ ఉన్నారు. ఏం చెప్తారండి? ఒక పక్క రేవంత్ రెడ్డి బ్రదర్స్కి నిన్న రీసెంట్గా ఆర్ఎస్పీ కూడా మాట్లాడండి దీని మీద. రేవంత్ రెడ్డి బ్రదర్స్కి అసలు ఏం హోదాలు ఉన్నాయని చెప్పి ఇచ్చిండ్రు ఇలాంటి సెక్యూరిటీ అని చెప్పి వాళ్ళకు గన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్క మాజీ ఐపీఎస్ ఆయనకు ఉన్న సెక్యూరిటీని తీసేయడం, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేయడం, ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యనండి. ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి గారు వాళ్ళు ఏం ఉద్యమం చేసిరు, ఏం రాజకీయ నాయకులు, ఏం ప్రజల నుండి ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నాయకుల వాళ్ళు అంటే ఏం చేసిండ్రని. ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో డైరెక్ట్ నక్సలిజంతో ఫైట్ చేసిన వ్యక్తి. మళ్ళీ ముఖ్యంగా దేశం కోసము రాష్ట్రపతి అవార్డు మెడల్ సాధించిన వ్యక్తి. ఎన్నో మెడల్స్ వచ్చినాయి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. కానీ మొన్న కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా రావడం జరిగింది. అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే మాది కనీసం మినిమం 5 years బేబీకి అడిగినా కూడా చెప్తారు మామూలుగా ఎట్లా ఉంటుంది అనేది, నక్సలిజం ఎట్లా ఉంటుంది, అక్కడ డైరెక్ట్ పనిచేసారు కాబట్టి థ్రెట్ ఉన్నదండి. అందుకని ఇచ్చిండ్రు. నువ్వు సొంతంగా నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక ఇవ్వలేదు. నువ్వు వచ్చినాక నీ తమ్ముళ్ళకు సెక్యూరిటీ పెంచుకున్నావు నువ్వు, అంతే నీ తమ్ముళ్ళ పెంచుకున్నావు, నీ కులపు చిన్న పోరగాళ్ళకు సెక్యూరిటీ ఇస్తున్నావు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. అలాంటి వ్యక్తికి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేస్తున్నావు, గన్మెన్లను తీసేస్తున్నావు. అంటే నీకు ఎంత అంటే సార్కే ఎందుకు తీసేస్తున్నారు అంటే డాక్టర్ ఆర్ఎస్పీ అడిగిన ప్రశ్నలు, బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కేటీ రామారావు అన్న గారిని కానీ హరీష్ అన్న గారిని కానీ ఏం చేయలేక లాస్ట్ వెపన్ లెక్క బుల్లెట్ మొత్తం సార్ మీదకి ఉపయోగించి చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి కక్ష ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ దేశం అంతా కూడా నక్సల్ ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ మన స్టేట్ కూడా, తెలంగాణ కూడా నక్సల్ ఫ్రీ స్టేట్గా మారిపోయింది. ఎవరికి ఏ ముప్పు లేదు, ఏ హాని లేదు, అందుకనే తీసేస్తున్నాం అని చెప్పి ఈయనతో పాటు ఇంకా కొంతమంది ఐపీఎస్లకు కూడా, మాజీ ఐపీఎస్లకి తీసేస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది కదా. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు దీనికి? అంటే మరి అట్లా అనుకుంటే మరి కాంగ్రెస్ తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి ఏం చేసింటారని ఆయనకు ఇజ్రాయెల్ లేటెస్ట్ మోడల్ ఉన్న గన్స్తోని సెట్ 2+2 గన్మెన్స్ని ఎందుకు ఇచ్చారు? అంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు? ఆయనకు అంత భారీ కాన్వాయ్ ఎందుకు? ఆయన తమ్ముళ్ళకి, రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళకి, వాళ్ళ అల్లుడికి కానీ బిడ్డకి కానీ సెక్యూరిటీ ఎందుకు? మరి వాళ్ళకు కూడా తీసేయాలి కదా నక్సలైట్లు లేనప్పుడు. అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కరికి తీసేస్తే మనం ఇట్లా ప్రశ్నిస్తామని ఆయనతో పాటు ఉన్న అందరికీ డీజీపీ, మాజీ డీజీపీలకు కానీ వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తీసేస్తున్నారు. అంటే ఇది ఆయన కుట్ర చేస్తున్నాడు. ఆయన రాజకీయం చేసుకుంటాం మేము ఎందుకు తీస్తున్నామని మేము ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన హక్కుని గురించి అడుగుతుంటే మేము ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒకానొక సందర్భంలో బండి సంజయ్ కుమారుని విషయంలో కేసు విషయంలో ఆర్ఎస్పీ గారు మాట్లాడుతుంటే ఈయన ఇంకా పదవిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు, నువ్వు ఆల్రెడీ రిటైర్డ్ అయిన తహసీల్దార్ లాంటివి అని చెప్పి మాట్లాడిండు. నువ్వు ఇంకా ఐపీఎస్ అనుకుంటున్నావు, ఆ భ్రమలకి వెళ్ళి బయటికి రా అని చెప్పిండు. ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యలని? అంటే ఆయన బుర్రలేని గుంపు మేస్త్రి కదా, ఆయనకు చదువు సంధ్య లేదు. అడ్డదిడ్డంగా వాళ్ళని ఇళ్ళని తొక్కి ఏదో బై మిస్టేక్ యాక్సిడెంటల్స్, ఇంతకుముందుకు యాక్సిడెంటల్ పిఎం అంటారు కదా, అట్లా యాక్సిడెంటల్ సీఎం అయిండు. ఏమైండో ఏమో, పెద్ద పదవిలో కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థమైతలేదు. అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ముమ్మాటికి ఆయనకు తెలివిలేనితనం. అది పవర్ ఉన్నా లేకున్నా సివిల్ సర్వెంట్సే అండి. వాళ్ళు ఉన్నంత కాలం సివిల్ సర్వీస్ క్రాక్ చేసినప్పటి నుంచి వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం. నువ్వేంది ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఇవ్వాలి ఉంటావు, రేపు పోతావు. సివిల్ సర్వెంట్స్కి ఎప్పుడు వచ్చే పెన్షన్ కానీ, వాళ్ళకి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ, గన్మెన్స్ కానీ ఎప్పటికీ ఉండాలి, ఎల్లకాలం ఉండాలి. నువ్వు ఇస్తే వచ్చేది పోయేది కాదు. నువ్వు కక్ష సాధింపుతో తీసుకుంటున్నావు. అంతేగాని ఇంతకుముందుకు బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
తీసుకున్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు ఏం తీసేయలేదు. ఆయనకు తెలియదా కేసీఆర్ గారు కంటే పెద్ద తోపువా నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు తీసేస్తున్నావు నువ్వు? గన్మెన్స్ని ఎందుకు తీసేస్తున్నావు? బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు తీసేస్తున్నావు? అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు చచ్చిపోవాలని కోరుకుంటున్నావు నువ్వు. అందరు కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ లేదు, నువ్వు ఒక సభ చేయవు, ఒక మాట మాట్లాడవు. అంత పెద్ద మనిషిని, తెలంగాణ తెచ్చిన మనిషిని నువ్వు సావాలని కోరుకుంటావు. అట్లనే ప్రవీణ్ సార్ చచ్చిపోవాలని కోరుకుంటున్నావు నువ్వు. అందుకే తీసేస్తున్నావు. ఎందుకంటే బహుజన వర్గాల గొంతుకగా, బీఆర్ఎస్ గొంతుకగా, తెలంగాణ ప్రజల గొంతుకగా మాట్లాడుతున్నాడు. సార్ అడిగే ప్రశ్నలకు నీకు దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేక ఈ గన్మెన్స్ని తీసేయడం, బుల్లెట్ ప్రూఫ్ని తీసేయడం. బుల్లెట్ ప్రూఫ్ తీసేసినంత మాత్రాన ఆగే మనిషి కాదు డాక్టర్ ఆర్ఎస్పి. ఎందుకంటే బహుజన వర్గాలు మేమందరము రూపాయి వేసుకున్నా కూడా మేము అందరం కొనివ్వగలుగుతాం. కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుగా రావాల్సిన డిజిగ్నేషన్ అది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేది, గన్మెన్స్ అనేది నువ్వు చేయాల్సిన పని మిస్టర్ రేవంత్ రెడ్డి. సాటి అంటే సివిల్ సర్వెంట్స్ని కాపాడుకోవడం దేశ భద్రతకు చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది ఆయన ఇవ్వాలి అసలు. కానీ ఆయన తీసేయడం అనేది ఆయన అజ్ఞానానికి. వాళ్ళ సతీమణి విషయంలో కూడా ఒక ఉన్నతమైన స్థానం నుంచి దిక్కుముక్కు లేని ఒక పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా నిజంగానే కక్ష సాధింపు చర్యలో భాగమే. అయితే ఇవన్నీ కూడా ఎందుకోసం కక్ష పట్టింది అనుకోవచ్చు ప్రభుత్వం ఆర్ఎస్పీ గారిని? అంటే ఏ విషయంలో బాగా డీప్గా తీసుకున్నది ఆయన మాటలు? అంటే రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అక్కడ బడేబాయి, ఇక్కడ చోటేబాయి, బీజేపీ కాంగ్రెస్ అనేది రెండు దొందే. ఇద్దరు ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు విషయంలో పోక్సో కేసులో అరెస్ట్ అయితే దాని గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అనేది కొట్లాడింది. మేము అందరం మాట్లాడినాం దాని గురించి. ఆయనను అరెస్ట్ కాబడిందంటే బీఆర్ఎస్ చేసిన ఫైట్ మూలంగానే అరెస్ట్ కాబడ్డారు. ఆయన వెనకాల నా ఫ్రెండ్ బండి సంజయ్ అని ఓపెన్గా చెప్పిండు రేవంత్ రెడ్డి. కాబట్టి బండి సంజయ్ చెప్పినట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే ఫ్రెండ్స్, జాన్ జిగిడి. కాబట్టి ఆయన ఒకప్పటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న కుట్రగా ఇది భావించాలి. సో ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ నుంచి ఏం మెసేజ్ పాస్ చేయబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు అంటే మీ తమ్ముళ్ళకి తీసేయండి గన్మెన్స్ని. వాళ్ళకి ఎక్కడ థ్రెట్ ఉంటుందండి? వాళ్ళకు లేటెస్ట్ మోడల్ ఇజ్రాయెల్ గన్మెన్స్ని ఇచ్చి ఇస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నీ లెక్క అందరిని దొక్కి రాలే పైకి. ఆయన చదువుకొని క్రాక్ చేసిండు. కొన్ని లక్షలాది మంది రాస్తే అందులోకి వెళ్ళి సివిల్ సర్వే ఐపీఎస్ అయ్యిండు. మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీ 47-48 ఇయర్స్లో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అమెరికా పోయి దీ లెక్క 2-3 రోజులు పోయి ట్రైనింగ్ తీసుకొని రాలే. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఎంఎస్ చేసి వచ్చిండు నా 47 ఇయర్స్ ఏజ్లో. కాబట్టి అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం దేశానికి అత్యవసరం. కాబట్టి ఆయన అడిగే ప్రశ్నలకి డాక్టర్ ఆర్ఎస్పీ కానీ బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. తెలంగాణకు చేయాల్సిన 420 హామీలు ఇచ్చినావు నువ్వు. ఆ హామీలను నెరవేర్చని మేము అడుగుతున్నాం. నిరుద్యోగులు నోటిఫికేషన్ ఎక్కడ? ఓయూకు రిలీజ్ చేస్తాను ఫండ్స్ ఎక్కడ? ఓయూలో ఒక మీటింగ్ పెట్టుకుందామంటే పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. వీటి గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. 4000 పెన్షన్ ఎక్కడుంది? వాటి గురించి మాట్లాడు. మహిళలకు స్కూటీలు ఎక్కడ? మా స్టూడెంట్స్కి స్కూటీలు ఎక్కడ? మహిళలకి పెన్షన్ ఎక్కడ? వాటి గురించి అవి ఇంప్లిమెంట్ చేయడం చేతగాక ఇట్లాంటి పనులు చేయడం కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. గన్మెన్స్ని బుల్లెట్ ప్రూఫ్ని తీసేయడం కాదు, అవి అందరికీ ఇవ్వాలి. సార్తో పాటు ఎవరైతే తీసేసిండో వాళ్ళందరికీ మళ్ళీ రీస్టోర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.